చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు లోకేష్, పవన్ కళ్యాణ్, నారా భువనేశ్వరి ఆయన్ని బయటకు తీసుకురావడం కోసం ఎంతో ట్రై చేశారు. ఇక అదే టైంలో లోకేష్ యువగళం పాదయాత్ర కూడా చేశారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆయన లేకపోయినా ప్రజలందరూ గుర్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర కూడా ఇంకా ప్రజలు మర్చిపోనే లేదు. కానీ నారా లోకేష్ చేసిన యువగళం మాత్రం ఎవ్వరికీ గుర్తే లేదు. అసలు ఎందుకు ఈ యాత్ర చేశారో కూడా ఎవరికి పెద్దగా తెలియదు. కొంతమంది ఒళ్ళు తగ్గించుకోవడానికి అంటే, కొందరేమో మళ్లీ టీడీపీని పైకి తీసుకురావడం కోసం అంటూ రకరకాలుగా ట్రోలింగ్స్ అయితే వచ్చాయి. ఇక యువగళం పాదయాత్ర టైంలో లోకేష్ చిత్రగుప్తుడి చిట్టా లాంటి ఒక పుస్తకాన్ని రెగ్యులర్ గా చేతిలో పట్టుకుని తిరుగుతూ కనిపించాడు. అదే రెడ్ బుక్. అందులో ఏముందో కూడా చెప్పాడు. వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు, వైసీపీ శ్రేణుల కారణంగా ఇబ్బందులు పడిన టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లు, ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతల పేర్లు, అక్రమ కేసులు పెట్టిన పోలీసులు, అధికారుల పేర్లను అందులో నమోదు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కాదు, ఒక రకంగా భయపెట్టారని చెప్పొచ్చు. కేవలం వైసీపీ కోసం ఒక రిజిస్టర్ ని లోకేష్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రెడ్ బుక్ చిట్టాలో ఎవరి పేర్లైతే నమోదయ్యాయో వారిపై చర్యలు తప్పవని అప్పట్లోనే హెచ్చరించారు కూడా. కొంతమంది అధికారులు ఈ రెడ్ బుక్ పేరుతో తమతో మైండ్ గేమ్ ఆడుతున్నారని నారా లోకేష్ పైన కోర్టులో కేసులు కూడా వేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. ఏ సర్వే చూసినా, ఎవరిని అడిగినా కూటమి గెలుపు ఖాయమనే చెప్తున్నారు. ఆ మాటలతో టీడీపీ శ్రేణుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక జూన్ 4న టీడీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అన్న విషయం మీద ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ ని తెలుసుకుంటున్న కొంతమంది పోలీసులు, అధికారులు చంద్రబాబుతో ఇప్పటి నుంచే ప్రసన్నం చేసుకుంటూ ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇక జగన్ ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చెప్పుకుంటూ చంద్రబాబు దగ్గర బోరుమంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఇంకో 12 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఎలాగో వచ్చేది కూటమే అనే డిసైడ్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబుతో అందరూ టచ్ లోకి వెళ్తున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.